ఎర్లీ మార్నింగ్ అయితే అసలు మనకు లొకేషన్ చూడండి, సన్ ఎట్లా ఉందో అసలు ఎంత అసలు అయితే కొద్దిసేపు కూడా చూడలేకపోతున్నాను. అంత ఇదంతా వచ్చేసరికి మాల్ రోడ్ అనమాట. ఇప్పుడైతే చూసారు కదా నైట్ టైమ్స్ మాల్ రోడ్ ఎట్లా ఉందో, లైటింగ్ తో మొత్తం కూడా చాలా అందంగా ఉంది. మనకి మాల్ రోడ్ లో అయితే అక్కడక్కడ ఇట్లా స్వీట్ పాన్, అదే విధంగా ఇట్లా గులాబ్ జాములు చిన్న చిన్న ఇట్లా అమ్ముతుంటారు. హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే మనాలి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ రోజు అయితే మన ప్లాన్ వచ్చేసరికి మనాలికి అయితే ప్లాన్ అనమాట. హైదరాబాద్ నుంచి మా మామ కొడుకు కూడా వస్తున్నాడు మనాలికి. ఆల్రెడీ ఆ అబ్బాయి అయితే ఢిల్లీ నుంచి అయితే వస్తున్నాడు అనమాట చండీగఢ్కి. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే చండీగఢ్లో ఉన్నాను కదా. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు కరెక్ట్గా టైం అయితే అర్ధరాత్రి 3:30 అవుతుంది అనమాట. 3:30 అవుతుంది. నేనైతే ఇప్పుడు ఆ అబ్బాయి 4:30కి అలా రీచ్ అయిపోతాడు అనమాట చండీగఢ్. ఆ అబ్బాయి వచ్చేలోపు ఏంటంటే నేనైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతాను. సెక్టార్ 43 అనమాట బస్ స్టాండ్. చండీగఢ్ నుంచి వెళ్ళాలంటే సెక్టర్ 43 బస్ స్టాండ్ నుంచి అయితే మనకి బస్సులు కంటిన్యూస్గా ఉంటాయి. ఒకవేళ మనాలికి డైరెక్ట్గా ఢిల్లీ నుంచి వెళ్ళాలనుకుంటే మన వాళ్ళు ఎవరైనా సరే మన వాళ్ళకి కాశ్మీరీ గేట్ అనేది బస్ స్టాండ్ అనమాట. ఈ కాశ్మీరీ గేట్ వచ్చేసరికి మనకి మనాలికి కానీ లేకపోతే కురుక్షేత్రకు కానీ చండీగఢ్కి కానీ లేకపోతే లుధియానాకి కానీ ప్రతి ఒక్క ఏరియాకి అయితే మనకి కాశ్మీరీ గేట్ నుంచి అయితే బస్సులు దొరుకుతాయి. మన వాళ్ళు ఎవరైనా సరే, తెలుగు వాళ్ళు ఎప్పుడైనా ఈ సీజన్లో ట్రావెలింగ్కి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే కాశ్మీరీ గేట్ నుంచి అయితే మనాలికి అయితే రావచ్చు అనమాట. మేమైతే ఇప్పుడైతే డిసెంబర్ మంత్ కాబట్టి ఫుల్గా ఈ క్రిస్మస్ టైంలో అయితే ఫుల్గా అక్కడైతే స్నోఫాల్ అవుతూ ఉంటుంది మనాలిలో. మీకైతే ఇప్పుడు అక్కడ ఎలా ఉంది కండిషన్ అనేది క్లియర్గా అయితే చూపిస్తాను. మీరు కూడా ఈ వీడియో మొత్తం చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే నేనైతే బయలుదేరుతున్నాను. మీరు కూడా అయితే ఈ జర్నీని అయితే ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. హే గాయ్స్, రాత్రి అయితే అక్కడి నుంచి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడైతే ఆల్మోస్ట్ మనాలికి వెళ్ళే రూట్ లో అయితే ఉన్నాము. ఇదిగో రాత్రి చెప్పాను కదా, మా మామ కొడుకు అయితే వచ్చేసాడు. చూసారు కదా, ఎర్లీ మార్నింగ్ అయితే అసలు మనకు లొకేషన్ చూడండి, సన్ ఎట్లా ఉందో అసలు ఎంత అసలు అయితే కొద్దిసేపు కూడా చూడలేకపోతున్నాను. అంత షార్ప్ డార్క్ గా ఉంది. మార్నింగ్ వ్యూ అయితే అసలు ఎక్సలెంట్గా ఉందన్నమాట మనాలికి వెళ్ళే రూట్లో. మేమైతే అసలు కొద్దిసేపు ఇక్కడే ఆగి చాలా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. నేచర్ని అంత బాగుందన్నమాట ఇక్కడ ఎంజాయ్. చూసారు కదా అసలు ఎంత బాగుందో. ఇంక ఇదంతా కూడా వచ్చేసరికి మనాలికి వెళ్ళే రూట్ అనమాట. ఇట్లా నదులతో, ఇట్లా కొండలతో, ఇట్లా భలే ఉంటుందన్నమాట. మీరైతే ఎప్పుడైనా సరే మనాలికి వెళ్ళాలనుకుంటే మటుకు చాలా అయితే ఎక్కువగా ప్రయత్నించండి. ఎర్లీ మార్నింగ్ అంటే మనాలికి రీచ్ అయ్యేటట్టు, అంటే ఆఫ్టర్నూన్ లోపు మనాలికి రీచ్ అయ్యేటట్టు, లేకపోతే అలా చూసుకోండి. అంటే మార్నింగ్ జర్నీ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మీకు ఇట్లా చెప్తున్నాను, మార్నింగ్ జర్నీ మీరు ఎప్పుడైతే చేస్తారో మీకు ఆటోమేటిక్గా చాలా అద్భుతమైన ప్రదేశాలు అయితే కనిపిస్తాయి అన్నమాట. అసలు మంచుతో, కొండల మీద మంచులతో ఉన్నప్పుడు, లేకపోతే ఇట్లా ఈ విధంగా డిఫరెంట్ కెనాల్స్ అనేవి ఫ్లో అవుతున్నప్పుడు ఈ ఫ్లో అనేది మీకైతే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మన లైఫ్లో ఏంటంటే ఇటువంటి జర్నీ అనేది ఏంటంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనమాట మన లైఫ్లో. మనం కూడా ఎప్పుడైనా సరే మనం ఇట్లా వెళ్ళాలనుకున్నప్పుడు అయితే మార్నింగ్ అయితే ప్లాన్ చేసుకున్నామైతే మనకు కూడా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మనం బాగా ఫీల్ అవ్వచ్చు. మనం కూడా మన లైఫ్లో కొన్ని మెమొరబుల్ మూమెంట్స్ ఉంటాయి కదా, వాటిని ఎప్పుడు కూడా మనం రిమెంబర్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట ఇట్లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు. రూట్ అంతా వచ్చేసరికి కులు నుంచి మనాలికి వెళ్ళే రూట్ అనమాట. ఈ ఒక్క రూటు ఒక 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది ఈ రూటు. ఈ రూట్లోనే మొత్తం మనకి రాఫ్టింగ్ కానీ, అదేవిధంగా వచ్చేసరికి పారాగ్లైడింగ్ కానీ, అదేవిధంగా బలూన్లో వెళ్ళేది కానీ ఇదంతా ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడైనా సరే మనాలి వస్తే మటుకు ఖచ్చితంగా ఇవి మిస్ అవ్వద్దు. మేము కూడా వచ్చేసరికి ఈ రాఫ్టింగ్ ఇవన్నీ అయితే లాస్ట్ డే అయితే ప్లాన్ చేస్తున్నాం. మీరు కూడా ఈ సిరీస్ను మొత్తం కంటిన్యూగా చూడండి. ఎప్పుడైతే ఈ సిరీస్ మొత్తం కంటిన్యూగా చూస్తారో అప్పుడు మీకు అసలు మేము ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ విజిట్ చేసాము, ఏమేమి అడ్వెంచర్ అనేవి చేసాము, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా తెలుస్తాయి. మీరు కూడా ఇంకా మరిన్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట మా వీడియోస్ చూసి. ఇప్పుడైతే మనాలి అయితే రీచ్ అయిపోయాం అనమాట. మనాలి అయితే నిన్న ఉదయం 4 గంటలకైతే బయలుదేరాము చండీగఢ్ నుంచి. నేను నిన్న ఉదయం 4 గంటలకు బయలుదేరితే ఇప్పుడైతే రీచ్ అయిపోయాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసరికి 5 అయింది, సాయంత్రం పూట 5 అయింది. నాకైతే మొత్తం కూడా ఏమైందంటే మా బామ్మర్ది ఉన్నాడు కదా, మా మామ కొడుకు, అతను అబ్బాయి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఈ లోపు బస్సులన్నీ మిస్ అయిపోయాయి. అసలు మెయిన్ వచ్చేసరికి మేము ఎలా వచ్చాము ట్రాన్స్పోర్టేషన్ గురించి అయితే చెప్తాను. మామూలుగా అయితే చండీగఢ్ సెక్టర్ 43లో అయితే మనకి గవర్నమెంట్ బస్సులు అయితే ఉంటాయన్నమాట. ఆ గవర్నమెంట్ బస్సులు వచ్చేసరికి 650 రూపాయలు ఒక టికెట్ వచ్చేసరికి 650 రూపాయలు మనం అయితే టికెట్ తీసుకోవచ్చు. మనం డైరెక్ట్ టికెట్ తీసుకొని రావచ్చు అనమాట. అది వచ్చేసరికి 9 గంటలు జరిగి ఉంటుంది. కాకపోతే మేమేం చేసామంటే ఇంకా ఆ బస్సులో ఏంటంటే పోవటం ఇష్టం లేక మేము వోల్వా బస్సు కోసం చూసాము. వోల్వా బస్సు కూడా రాలేదు, అన్నీ వెళ్ళిపోయాయి. మేము ఇంకేం చేసామంటే పక్కనే ఒక కారు ఉంటే అది మండి వరకు వస్తుంది అనమాట. మండి అనేది ఎట్లా అంటే ఒక 150 కిలోమీటర్ల దాకా మండి ఉంటుంది. ఆ మండి
ఆ మండీకి అయితే వచ్చామన్నమాట. ఆ మండీకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మనాలికి బస్సులు ఉంటాయి. అక్కడి నుంచి 250 రూపీస్ మనాలికి బస్సు, 200-250 రూపీస్లో మనమైతే మనాలి అయితే రీచ్ అయిపోయాం. మేమైతే నిన్న ఉదయం నుంచి కంటిన్యూస్గా అయితే నిన్నటి నుంచి ఏం తెలియదు, అన్నం కూడా తెలియదు. మండీలో అయితే తిందాం అనుకున్నాము. కానీ ఏమైందంటే ఈ లోపే వేరే బస్సు వచ్చేసింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు మేము షాపింగ్ చేయాలి, అందుకని చెప్పేసి త్వరగా వచ్చేసాము. నిద్ర కూడా లేదు రాత్రి అంతా. ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ తినాలి, హోటల్కి వెళ్ళి తినాలి, అదేవిధంగా రూమ్ తీసుకొని కొనుక్కోవాలి. కొద్దిసేపు నైట్ అయితే షాపింగ్ చేస్తాము. మాల్ రోడ్ అయితే చూపిస్తాను నైట్ ఈ రోజు అయితే. మీరు కూడా చూసి ఈ వీడియో ఎంజాయ్ చేయండి. ఇప్పుడే ఇక్కడ అతను అయితే పట్టుకున్నాం అనమాట, రూమ్ కావాలని. అతను తీసుకెళ్తా అన్నాడు. ఏ రూమ్ చూపిస్తాడో చూద్దాము. ఇక్కడ ప్రజెంట్ అయితే మనం మీరే చూసుకోండి. మేమేందంటే జస్ట్ ఇప్పుడు అతను చూపించినా కానీ అక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటే అయితే తీసుకోను. ఆల్మోస్ట్ గా అక్కడ బెటర్ అనిపిస్తేనే తీసుకుంటాను రూమ్ చూసి. మీరు కూడా చూడండి, మామూలుగా మీకు బెటర్ అనిపిస్తేనే వెళ్ళండి. మేమైతే ఒక హోటల్కి అయితే వెళ్ళాము. ఆడ వ్యూ అయితే అసలు ఏం బాగాలేదు. మేము వ్యూ పాయింట్ చూద్దామని అయితే వెళ్ళాము. కానీ ఇప్పుడు ఇంకా ముందైతే హోటల్ దొరికేది కానీ ఇప్పుడైతే ఫస్ట్ వెళ్ళి తినాలి. బాగా అయితే ఫుల్ ఆకలిస్తుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ తినేసిన తర్వాత నిదానంగా అయితే ఎత్తుక్కోవాలి హోటల్లో. ఫస్ట్ అయితే ఏమైనా దొరకదేమో చూద్దాం. అసలు ఉదయం నుంచి ఏం తినకపోయేసరికి దాని తోడు కొండల్లో జర్నీ కదా, మొత్తం కడుపులో తిప్పేసినట్టు అయిపోయింది. హే గైస్, ఫైనల్ గా అయితే మనాలిలో మొత్తం కూడా తిరిగేసి రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసరికి 8:30 అయింది. మనాలిలో వచ్చేసరికి ఏంటంటే మొత్తం కూడా ఏంటంటే ఇప్పుడైతే స్నో అయితే లేదనమాట. స్నోఫాల్ అయితే మొత్తం కూడా తగ్గిపోయిందనమాట. ఎందుకంటే ఇక్కడ స్నోఫాల్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, జనవరిలో పడుతుంది ఈసారి. ఇప్పుడు రేపు వచ్చేసరికి ఇక్కడ స్నో ఎక్కడ చూడాలి అనుకుంటే రేపు వచ్చేసరికి అటక్ టనల్ అనేది, అదేవిధంగా వ్యాలీ పాయింట్స్ ఉన్నాయి అనమాట, కొన్ని వ్యాలీ పాయింట్స్ అక్కడైతే తీసుకోవచ్చు. ఇప్పుడు మేమైతే రూమ్ వచ్చేసరికి ఈ మనాలిలోనే మాల్ రోడ్ లోనే ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడే దానికి తోడు వచ్చేసరికి ఆపోజిట్ లోనే ఒకటి ఇక్కడైతే బైక్ అయితే తీసుకున్నాం అనమాట, హిమాలయన్ బైక్ అయితే. ఎందుకంటే రేపంతా ఇక్కడ అటక్ టనల్ కి ఇట్లన్నిటికి వెళ్ళడానికి క్యాబుల్లో వెళ్ళాలంటే మామూలుగా అదే అవుతుంది ప్రైస్. అదే మన ఓన్ బైక్ అనుకో, మనం బండి తీసుకుంటే ఏంటంటే మార్నింగ్ 8:30 తీసుకోవచ్చు, ఈవినింగ్ 8:30 లోపు మనం రిసీవ్ చేయొచ్చు అనమాట. 1 డేకి 1000 రూపీస్ రెంట్ పడుతుంది. మనం 600 ఎంతో సంథింగ్ మనం మనీ పే చేసుకోవాలి డీజిల్ పెట్రోల్కి, అంతే. ఇప్పుడైతే వచ్చేసరికి మేమైతే ఇంకా డిన్నర్ అయితే చేయలేదన్నమాట. డిన్నర్ చేయలేదు. అదే విధంగా వచ్చేసరికి ఇది ఏంది షాపింగ్ కూడా ఏం వెళ్ళలేదు బయట. అంటే షాపింగ్ అంటే పెద్ద షాపింగ్ ఏం లేదు, జస్ట్ ట్రాక్స్ ఏమన్నా తీసుకుందామని అనుకుంటున్నాము. షాపింగ్ వెళ్ళలేదు. మా అయితే రూమ్ అయితే బాగానే దొరికింది అనమాట, 800 రూపాయలకి. మా రూమ్ చూపిస్తాను అండి. ఇప్పుడైతే చూసారు కదా, మా రూమ్ అయితే ఇది 800 పడింది అనమాట మాకు. జస్ట్ 800 రూపాయలకి వచ్చేసరికి అక్కడ వాష్రూమ్ ఇదంతా కూడా, బెడ్ కూడా మంచి బెడ్ ఇచ్చారనమాట, డబుల్ కాట్ బెడ్. ఇట్లా బానే ఉంది అనమాట. మొత్తం ఛార్జింగ్ పాయింట్లు కానీ మొత్తం కూడా బానే ఉన్నాయి. మేమైతే ఇప్పుడైతే ముందైతే వెళ్ళి మాల్ రోడ్ అయితే చూపిస్తాను. నైట్ టైం మాల్ రోడ్ అయితే బాగుంటది అన్నారు అందరూ కూడా. నైట్ టైం ఉండే పని అయితే మాల్ రోడ్డు. క్లబ్ కూడా ఉందంట ఇక్కడ. కానీ ఇప్పుడు మనకి క్లబ్ తిరిగేంత టైం లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ మొత్తం 10 గంటలకి క్లోజ్ అంటే ఇది. మీరు కూడా ఎప్పుడైనా ఒకవేళ మనాలికి కానీ వస్తే మటుకు 10 గంటల లోపే మొత్తం ఎక్స్ప్లోర్ చేసేటట్టు అయితే చూసుకోండి. ఎందుకంటే 10 గంటల తర్వాత అయితే ఆల్మోస్ట్ అన్ని షాపులు కానీ క్లబ్లు కానీ మొత్తం క్లోజ్ అయిపోతాయంట. కాబట్టి మీరు కూడా కొద్దిగా ఎర్లీగానే స్టార్ట్ అవ్వండి. మేమేంటంటే ఈ రోజు కొద్దిగా బాగా టైర్డ్ అయిపోయాం కాబట్టి మాకు కుదరలేదు. మేమే నెగ్లెక్ట్ చేసాం అనమాట. కొద్దిగా నిదానంగా వెళ్ళొచ్చులే, మనకు అంత సామాన్ లేవని రేపైతే ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. ఇదంతా వచ్చేసరికి మాల్ రోడ్ అనమాట. ఇప్పుడైతే చూసారు కదా నైట్ టైమ్స్ మాల్ రోడ్ ఎట్లా ఉందో, లైటింగులతో మొత్తం కూడా చాలా అందంగా ఉంది. లైటింగులతో ఇంకో అరగంట అయితే, ఇప్పుడు 9:10 అవుతుంది ఆల్మోస్ట్. ఇంకో 20 నిమిషాలు అయితే మొత్తం కూడా క్లోజ్ చేసేస్తారనమాట. మొత్తం కూడా ఎట్లా అంటే ఈ మాల్ రోడ్ అంతా షాపింగ్ అనమాట, ఇంకేం లేదు. మొత్తం షాపింగ్ మాల్స్, హోటల్స్, అదేవిధంగా రూమ్లు మొత్తం ఇదే అనమాట. ఇదైతే చూపిస్తాను అసలు. ఇప్పుడు మాల్ రోడ్ అయితే మొత్తం డీటెయిల్ గా చూపిస్తాను. మనకి ఈ మాల్ రోడ్ లో అయితే అక్కడక్కడ ఇట్లా స్వీట్ పాన్, అదేవిధంగా ఇట్లా గులాబ్ జాములు చిన్న ఇట్లా అమ్ముతుంటారు. ఇవన్నీ కూడా అయ్యాయి అనమాట. చిన్న చిన్న ఏరియాల్లో గులాబ్ జాములు ఇవన్నీ కూడా డిఫరెంట్ షాపులు ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. ఇక్కడ ఎవరైనా షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా చాలా బట్టల షాపులు ఉంటాయి అనమాట. మొత్తం కూడా స్వెటర్లు కానీ, ఇట్లా థర్మల్స్ కానీ, లేకపోతే ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట. గ్లౌజులు కానీ ఇట్లాంటివన్నీ కూడా, అంటే చీరలు కానీ ఇట్లాంటివన్నీ కూడా ప్రతి ఒక్కటి డిఫరెంట్ అయితే అవైలబుల్ ఉంటాయి అనమాట. కాకపోతే నార్మల్ రేట్లే ఉన్నాయి ప్రైజెస్. నేను చెక్ చేశాను, అన్నిట్లో మ్యాక్సిమం చెక్ చేశాను. మనకి విడిగా చండీగఢ్లో, ఢిల్లీలో ఏ విధంగా అయితే ప్రైజెస్ దొరుకుతాయో అదే ప్రైజెస్లో ఉన్నాయి మ్యాక్సిమం. మనమైతే ఇక్కడ వర్తబుల్ షాపింగ్ అయితే చేయొచ్చు. మరి అంత ఎక్స్పెన్సివ్ ఏం లేవు, మరి అంత తక్కువలో ఏం లేవు, నార్మల్ రేట్లోనే ఉన్నాయి. కాబట్టి మనమైతే షాపింగ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కావాలనుకుంటే షాపింగ్ చేయొచ్చు, లేదంటే లేదు. ఇక్కడ
బయట అయితే నిజంగా చలి అయితే చాలా విపరీతంగా ఉంది. మన సైడ్ నుంచి వచ్చిన వాళ్ళకైతే మరీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారిగా ఇక్కడ ఇప్పుడు కానీ ఈ రోజు 5 డిగ్రీలు కానీ అట్లా ఉందన్నమాట. మరి చాలా టెంపరేచర్. ఇది మన ఎదురుగానే బస్ స్టాండ్. ఇక్కడ చూసారు కదా, ఈ బస్ స్టాండ్ ఉంది కదా, ఇక్కడ నుంచే చండీగఢ్ కానీ మొత్తానికి బస్సులు వెళ్తాయి, ఢిల్లీకి కానీ మొత్తానికి బస్సులు వెళ్తాయి. ఇక్కడ నుంచే వచ్చేసరికి మనకి ఆపోజిట్ లోనే వచ్చేసరికి మొత్తం మాల్ రోడ్ ఉంటుంది. మాల్ రోడ్డు, హోటల్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. మీరైతే చూసారు కదా, ఈ వీడియో అయితే బాగా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. రేపు వీడియోలో అయితే డే 2 వీడియోలో అయితే మొత్తం కూడా సిసు వ్యాలీ, అదే విధంగా మనకి అటల్ టనల్ ఇవన్నీ కూడా రేపైతే వెళ్తాను అనమాట. అక్కడైతే మీకు డీటెయిల్ గా చూపిస్తాను. రేపైతే బైక్ మీద వెళ్తున్నాం కదా, అక్కడైతే క్లియర్ గా చూపిస్తాను. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అప్పుడే నేను ఇంకా ఎన్నో వీడియోలు అయితే తీసుకురాగలను.